5 దేశాల్లో విస్తరణ, 2400 కిలోమీటర్ల పొడవు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరానికి కేంద్రం. క్లుప్తంగా ఇది హిమాలయ పర్వతాల గురించి పరిచయం. తాను ఉన్న ప్రాంతాలకు సహజ రక్షణ కవచంగా కొనసాగుతూ వస్తున్న హిమాలయాలు ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తులకు కేంద్రంగా మారుతున్నాయి. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్టులు, భూమి కుంగిపోవడం, భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం వంటి ఉత్పాతాలు తరచూ తలెత్తుతున్నాయి. వందల ప్రాణాలను బలి తీసుకుంటూ వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు దీనికి మరో ఉదాహరణ. మరి గతంతో పోలిస్తే హిమాలయాల్లో ఎందుకు ప్రకృతి విపత్తుల తీవ్రత పెరిగింది? అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న విధ్వంసమే వీటికి కారణమా? మేలుకోకుంటే మరింత ప్రమాదం తప్పదా? మనిషి బతకడానికి అవసరమైన అన్ని సహజ వనరులను ప్రసాదించింది ప్రకృతి. గాలి, నీరు, భూమి, చెట్లు ఇలా వసతులను సమకూర్చింది. ఇంత మేలు చేసిన ఆ ప్రకృతికి మాత్రం మనిషి తీరని ద్రోహం చేస్తున్నాడు. అభివృద్ధి పేరుతో ఒక రకంగా కుళ్లబొడుస్తున్నాడు. ఫలితంగా ప్రకృతి సహజత్వాన్ని కోల్పోతోంది. ఆ తర్వాత విపత్తుల రూపంలో విరుచుకుపడుతోంది. నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలే ఇందుకు ఉదాహరణ. హిమాలయ పర్వత ప్రాంతంలో గత కొంతకాలంగా అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలే ఈ వరదలకు ప్రధాన కారణం. ఈ వరదలే కాదు, ఇటీవల కాలంలో హిమాలయాలు విస్తరించిన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్టులు, కొండచర్యలు విరిగిపడడం, భూమి కుంగిపోవడం వంటి విపత్తులు అనేకం సంభవించాయి. వీటన్నింటికీ కూడా అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్మాణాల వల్ల హిమాలయాలు సహజత్వాన్ని కోల్పోవడమే కారణం. హిమాలయ పర్వతాలు భారత్, చైనా, నేపాల్, పాకిస్తాన్, భూటాన్లో విస్తరించి ఉన్నాయి. దీని పొడవు 2400 కిలోమీటర్లు. ఎక్కువ భాగం మంచుతో నిండి ఉంటుంది కాబట్టి దానికి హిమాలయాలు అనే పేరు వచ్చింది. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు సహా 19 నదులు ఈ పర్వతాల గుండా ప్రవహిస్తాయి. మానస సరోవర్, వైష్ణవీదేవి ఆలయం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవు హిమాలయాలు. చూడచక్కని ప్రకృతి అందాలకు కూడా ఈ పర్వతాలు కేంద్రం. ఇంత ప్రత్యేకతలు కలిగిన ఈ పర్వతాలు ఇటీవల కాలంలో తన రూపురేఖలు కోల్పోతున్నాయి. ఇక్కడి సహజత్వం పూర్తిగా దెబ్బతింటోంది. ఇక్కడ హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. వృక్ష సంపద మాయమవుతోంది. చల్లని వాతావరణానికి కేంద్రంగా ఉండాల్సిన హిమాలయ పర్వతాలు వేడెక్కుతున్నాయి. కారణం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లు హిమాలయాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్మాణాలు. వాటి ఫలితమే తరచూ సంభవిస్తున్న ప్రకృతి ఉత్పాతాలు. హిమాలయాల్లోనే ఎందుకు జరుగుతోంది అని అంటే, ఈ ప్రకృతిగా సహజసిద్ధంగానే జరుగుతాయి. అంటే వాటికి విపత్తులు ఏర్పడడానికి కారణం ఏంటంటే మ్యాన్ మేడ్ థింగ్స్ కింద ఎక్కువగా మనం చూడవలసి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ మనం కోసమని డ్యాములు నిర్మించడం, నీటిని నిల్వ చేయడం, ఇవన్నీ చుట్టూ ఉండే ప్రదేశాల మీద ఒత్తిడిని కలగజేస్తుంటాయి. అలాగే భూకంపాలు కూడా వస్తుంటాయి. వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయో ఇవి మనకు జరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే కాంచనగంగా ఇలాంటివన్నీ రకరకాలుగా మనం మన గ్లేషియర్స్ అంటాం. ఆ గ్లేషియర్స్ కూడా చాలా పెరిగిపోయి దాన్ని అంతా కిందకి ప్రెషర్ కలగజేస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడైతే ప్రెషర్ ఏర్పడుతుందో వైబ్రేషన్స్ వచ్చి జరుగుతున్నాయి. దీనివలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. హిమాలయాస్ అనేది మనకి ప్రకృతి నుంచి మనకి అనేక రకాలుగా రక్షణ కల్పిస్తూ ఉంది. వాటర్ సోర్స్ ముఖ్యంగా మనం బ్రహ్మపుత్ర, గంగా నది, సింధు నది ఇవన్నీ వస్తున్నాయి. న్యాచురల్ కోర్సులో ఏవైతే ఈ నదులు ఫ్లో అయ్యి మనకు వస్తున్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చెయ్యాలి. కానీ వాటికి అడ్డంగా కనుక మనం ఏమైనా కట్టడాలు కనుక కట్టి దాని ఎన్వైర్మెంటల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ దాన్ని సరిగ్గా చూడకుండా చేసినట్లయితే ఇలాంటి అసహజ
ప్రకృతి వైపరీత్యాలు మనకు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా హిమాలయాల్లో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీరు వదిలి వెళ్లిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడి పర్వతాల్లో విపరీతంగా పేరుకుపోతున్నాయి. మరోవైపు హిమాలయ ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం జోరుగా సాగుతోంది. వీటి కోసం కొండలను తొలచి భారీగా సొరంగాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం పేలుళ్లు జరుపుతున్నారు. రహదారులు, భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది. నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీటన్నింటి వల్ల నేలలో పగుళ్లు ఏర్పడి ఇక్కడి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. మానవ కార్యకలాపాలకు వాతావరణ మార్పులు తోడై హిమాలయాల్లో వేడి పెరిగి హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దాంతో దట్టమైన హిమాలయ అడవులు క్రమంగా పలచబడుతున్నాయి. నిర్మాణాల కోసం ఇక్కడ చెట్లను ఇష్టారాజ్యంగా కొట్టివేస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా పర్యావరణంలో సమతౌల్యం లోపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మంచిదే. అయితే ఈ పేరుతో ప్రకృతి విధ్వంసం జరగడమే ప్రమాదం. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. భారత్లో జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకులతో పాటు తీర్థయాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అమర్నాథ్, వైష్ణవీదేవి యాత్రలకు దేశవ్యాప్తంగా అనేక మంది తరలి వెళ్తున్నారు. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ హిమాలయాల్లో పెద్ద ఎత్తున కొండలు తవ్వి రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీటిపై తరచూ కొండచర్యలు విరిగిపడుతూ ఉంటే రహదారులను మూసివేయాల్సి వస్తోంది. సున్నిత ప్రాంతాల్లో రోడ్లు, హోటళ్లు, ఇతర వసతుల నిర్మాణం పెంచడం వల్ల అసలుకే మోసం వస్తోంది. వాస్తవానికి లోయలు, శిఖరాలు ఉండే హిమాలయ ప్రాంతం భారీ జల విద్యుత్ కేంద్రాలు, రహదారుల నిర్మాణానికి ఏమాత్రం అనువైనవి కావు. కొండలను తొలిచి సొరంగాలను నిర్మించడం వల్ల బండరాళ్లు, మట్టిపెళ్లలు విరిగిపడతాయి. పెరిగిన వాహనాల రద్దీ వాయు కాలుష్యానికి, అక్కడి వాతావరణం వేడెక్కడానికి దారితీస్తుంది. అంతిమంగా విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతుంది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఇటీవల కాలంలో సంభవించిన విపత్తులను పరిశీలిస్తే 2013లో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో సంభవించిన వరదలు, ఆ ఏడాది జూన్ 16న క్లౌడ్ బరస్ట్ సంభవించి ఆకస్మిక వరదలు సంభవించాయి. 2 రోజుల పాటు విరుచుకుపడిన భారీ వర్షాలకు తోడు చోరాబారి హిమనదం నుంచి వచ్చిన వరదలు కేదార్నాథ్ ప్రాంతాన్ని ముంచెత్తాయి. భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. స్థానికులతో పాటు చార్ధామ్ యాత్రకు వచ్చిన వారితో కలిపి 5400 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004 సునామీ తర్వాత భారత్లో ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు. గత ఏడాది కూడా ఉత్తరాఖండ్లో భారీ ఎత్తున వరదలు సంభవించి పలువురు మృతి చెందారు. క్లౌడ్ బరస్ట్లు, ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్లో ఇటీవల కాలంలో సాధారణ విషయంగా మారింది. ఇక గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని చోసిటీలో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించి మెరుపు వరదలు వచ్చాయి. బురద, భారీ కొండచర్యలు గ్రామాల మీద పడ్డాయి. ఈ విపత్తు ధాటికి 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2023లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోయింది. దీని ప్రభావంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడి నివాసానికి పనికి రాకుండా పోయాయి. జమ్మూ కశ్మీర్లో కూడా గతంలో ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఇక నేపాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. హిమాలయ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల జాబితాలో ఇవి కొన్నే. ఇటీవల కాలంలో అలాంటివి అనేకం జరిగాయి. హిమాలయాలు వేడెక్కడం వల్ల అస్థిర ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. ఇక హిమాలయాల కింద టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకోవడం వల్ల హిమాలయ శ్రేణి పెద్దదిగా మారుతోంది. నేపాల్లో బుధవారం సంభవించిన మెరుపు వరదలను భూభాగంలో వచ్చే సునామీగా చెబుతున్నారు. ఇలాంటి సునామీల ముప్పు నేపాల్కు ఎక్కువగానే ఉన్నట్లు గతంలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లో హిందూకుష్ పర్వతాల్లో హిమానీ నదుల్లో మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమానీ నదియా సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబులుగా మారుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. నేపాల్లో సంభవించిన వరదలు ఆ కోవలోనివే. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. లేకుంటే విపత్తుల రూపంలో విరుచుకుపడుతూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది అనేకసార్లు నిరూపితమైంది. అయినా మనుషులు పాఠాలు నేర్చుకోవడం లేదు. స్వార్థం కోసం ప్రకృతిని దెబ్బతీస్తున్నాడు. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ షేరింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి.
అంటే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ప్రజలని అప్రమత్తం చేయాలి. ఈ నదీ తీరాలు కానీ లేకపోతే ఈ తటాకాల తీరాల్లో ఉండే గ్రామాల వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ లెవెల్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ లెవెల్ చాలాసార్లు ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇట్లాగే చెప్తారు కదా, ఎప్పుడు అంటూనే ఉంటారు అనే భావంతో ఉంటారు. కానీ అది ఈ రోజు మనకి ఈ వరద మన ఊరిని ముంచేస్తుంది, మన చెరువు కట్ట తెగుతుంది అనే భావనలో ఉండరు. సో ఆ అప్రమత్తత కలిగించడానికి మనం ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం, చైతన్యం కలిగించడం ఇంకొక పని మనం చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే సహాయక చర్యలు చేయడానికి ఇట్లాంటి ప్రాంతాల్లో రెడీనెస్ ఆఫ్ ది సిస్టమ్ ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వరకు ఒక వరదతోటో, ఒక భూకంపం నుంచి వచ్చిన వరదతోటో, ఒక అవలాంచి నుంచి వచ్చిన వరదతోటో, ఒక హిమని నదాలు పొంగితే వచ్చిన వరదతోటో జరిగే నష్టం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. బుధవారం నాటి నేపాల్ వరదలతో అయినా పాఠం నేర్చుకుంటే సరి. అది భారత్కు కూడా హెచ్చరికే. అందువల్ల హిమాలయాల పరిరక్షణ ఇప్పటి నుంచే ప్రారంభం కావాలి. నిర్మాణాల పేరుతో దాన్ని దెబ్బతీయడం ఆపివేయాలి. లేకుంటే మరిన్ని విపత్తులకు సిద్ధంగా ఉండాల్సిందే.